నమస్తే. తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నమలై అయితే మాత్రం ఎట్టకేలకు బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు. ఇక అధిష్టానం కూడా ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసింది. దీంతో ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్నమలై ఎందుకు రాజీనామా చేశాడు, ఏమై కారణం ఉంటుందనేది కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఆయన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది బీజేపీ వ్యూహమా లేకపోతే ఇంకేమైనా కారణం దీని వెనకైనా దాగుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, అన్నమలై రాజీనామాను ఎట్లా చూస్తారు? ఇది వ్యూహమా లేకపోతే అన్నమయ్య సొంత నిర్ణయమా? ఇది అన్నామలై సొంత నిర్ణయం అని నేను అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే, సరే ఆయన వ్యూహంలో భాగంగా బీజేపీ ఒకవేళ చేసినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ వ్యూహంగా అన్నామలై రావాలంటే ఆ బీజేపీలో ఉండి చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసింగ్ ఉన్నాడు ఇక్కడ. తెలంగాణలో అధికారం రావాలని రాజాసింగ్ ఒక 100కు 200% ఆశించిండు. కానీ ఎందుకు రాలేదు? తెలంగాణలో బీజేపీ అంత ఫెరోషియస్గా మాట్లాడిన రాజాసింగ్ ఇవాళ అసలు బీజేపీ నుండి బయటకు పోయాడు. బీజేపీ నుండి బయటకు వెళ్ళకుంటారు ఆయన. కారణం ఏంది? ఇప్పుడు ఎవడైనా ఫెరోషియస్ లీడర్ను ఉంచుకుంటాడా, బయటకు పంపిస్తాడా? సో కారణం ఏంటంటే, తెలంగాణ ఆయన ఉత్తరాది వాడు. ఎవరు? మన రాజాసింగ్. ఉత్తరాది అస్తిత్వం ఇక్కడ పనికిరాదు. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం వేరు. సో తెలంగాణ అస్తిత్వంతో కూడుకున్న నాయకుడు బయటికి రావాలి. ఇక్కడ ఉన్న సెక్యులర్ హిందుత్వాన్ని తీసుకొచ్చే నాయకుడు కావాలి. ఆయన సెక్యులర్ హిందుత్వవాది కాదు రాజాసింగ్. సో కాబట్టి రాజాసింగ్ ఫెయిల్ అవుతాడు. సో సెక్యులర్ హిందుత్వవాది అయిన ఈటల రాజేందర్ ఉన్నాడు, కానీ ఈటల రాజేందర్ను ఎవరు ఎదగనిస్తలేరు. ఆయన పార్టీ అధ్యక్షుడు కానివ్వలేదు, కేంద్ర మంత్రిని కానిస్తలేరు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనిస్తలేరు. దానికి ఎవరు అంటే రాజాసింగ్ చెప్తాడు. ఎవరో రాజాసింగ్ చెప్తున్నాడు. ఎవరు అసలు తెలంగాణలో ఎక్కడో అధికారంలోకి వస్తే సంఘాలు ఎగరేసుకుంటారు. మరి ఇక్కడెప్పుడు వస్తారు? సంబరాలు చేసుకుంటారు. ఇక్కడ కదా అధికారం వస్తే సంబరాలు చేసుకోవాలి. ఎక్కడో పుట్టిన బిడ్డకు నువ్వు ఇక్కడ బారసాల చేసుడేంది అని ఇలా రాజాసింగ్ ఓపెన్ స్టేట్మెంట్. ఈవెన్ మొన్న మమతా బెనర్జీ అక్కడ కూడా వెస్ట్ బెంగాల్లో గెలిచినా కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. సో కాబట్టి తనదైన తెలంగాణలో తనదైన అస్తిత్వాన్ని తీసుకుపోతామని బండి సంజయ్ ప్రయత్నం చేశాడు. అవునా? ఎక్కడైపోయింది? బండి సంజయ్ తొక్కేస్తే బండి సంజయ్ అవుట్ అయిపోయాడు. అంటే ఏం జరుగుతుంది బీజేపీలో అనే దాంట్లో ఇవాళ చాలా క్లియర్గా బీసీలు ఎస్సీ ఎస్టీలని బీజేపీలో ఎదుగనిచ్చే పరిస్థితి లేదు. సో తనదైన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే లీడర్స్ను ఎదగనిచ్చే పరిస్థితి ఇక్కడ లేదు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. తమిళనాడులో ఏం జరిగింది? అన్నామలై లాంటి ఒక వెరీ డైనామిక్ లీడర్, డీజీపీ స్థాయికి ఎదగాల్సిన లీడర్, ఆయన పోలీస్ ఆఫీసర్గా అసలు ఆయనంత డైనామిక్ ఆఫీసర్ ఎవరు లేరు. అట్లాంటి లీడరు ఇవాళ ఉద్యోగం నాలాగని రాజీనామా చేసి వచ్చి బీజేపీలో జాతీయవాదాన్ని అంత కరడు కట్టిన తమిళవాదము అంత కరడు కట్టిన ద్రవిడవాదం ఉన్న రాష్ట్రంలో 5 సీట్లు సంపాదించగలిగాడు గత ఎన్నికల్లో. అట్లాంటి దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఒకటి పడిపోయింది. ఆల్రెడీ 5 నుండి 1కి పడిపోయింది. అంటే ఇవాళ విజయ్ లాంటి వాడు అధికారంలోకి అక్కడికి రాగలిగిండు. ఎట్లా రాగలిగిండు? ఒక క్రైస్తవుడు అయ్యండి, ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన మతానికి సంబంధించిన వాడు ఎట్లా రాగలిగాడు అంటే, అక్కడ సెక్యులర్ హిందుత్వవాదం ఉంది. విజయ్ బొట్టు పెట్టుకున్నాడు, విజయ్ బ్రాహ్మణులను తో ఉన్నాడు మంచిగా, విజయ్ బ్రాహ్మణ గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేశాడు. విజయ్ ఇవాళ మిగతా అగ్రవర్ణాలందరితో కలిసి అది చేసుకున్నాడు. ఇవాళ విజయ్ అందరి వాడుగా, విజయ్ క్రైస్తవుడైనా కూడా అందరి వాడైపోయాడు. సో కాబట్టి ఈయన మెజార్టీ హిందూవాది అయినా కూడా అందరి వాడు కాలేకపోయాడు. కారణం ఏంది? లోకలైజ్డ్ తమిళ్ పాలిటిక్స్లో తమిళ అస్తిత్వంతో కూడుకున్న హిందుత్వాన్ని ఆయన బిల్డప్ చేయలేకపోయాడు. కారణం ఉత్తరాది హిందీ భాష, ఉత్తరాది హిందుత్వ కల్చరు, ఉత్తరాది శ్రీరాముడు, ఇవి కదా అక్కడ జరిగింది. అందుకే రిజల్ట్ ప్రజలు రాలి. ఇలా దక్షిణాదిలో శ్రీరాముని అంగీకరించారు, తమిళనాడులో ఎట్టి పరిస్థితులు అంగీకరించారు. కాబట్టి నువ్వు శ్రీరాముని పాలిటిక్స్ అక్కడ చేస్తా అంటే నడవదు. అక్కడ ఖచ్చితంగా ద్రవిడ పాలిటిక్స్, పెరియార్ పాలిటిక్స్ చేయాల్సిందే అక్కడ. సో ఆ పెరియార్ పాలిటిక్స్ చేయాలి, అంబేద్కర్ పాలిటిక్స్ నడవదు. అక్కడ నడిచే ప్రశ్నే లేదు. సో కాబట్టి అక్కడ బీజేపీ ఇవాళ ఆ సిద్ధాంతంతో ముందుకు పోలేదు కాబట్టి చతికిలబడ్డది. సో పెరియారైజ్డ్ ఏదైతే ద్రవిడ వాదాన్ని తమదైన సిద్ధాంతంలో విజయ్ సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడు. విజయ్ నాస్తికుడు కాదు, విజయ్ ఆస్తికుడే. విజయ్ దేవుని నమ్ముతాడు, యేసుక్రీస్తునే నమ్ముతాడు. కానీ మిగతా సెక్యులర్ హిందుత్వవాదిగా ఇవాళ ముద్రపడ్డాడు విజయ్. అదే ఇవాళ ఈయన ఎవరు మన అన్నామలై చేయలేకపోయాడు. ఒకవైపు ఏఐడిఎంకేతో పొత్తు వద్దన్నా మొత్తుకున్నా కూడా వినలేదాడ. ఏఐడిఎంకే పొత్తు ఎవరికి నష్టం?
బీజేపీకి నష్టం. ఒంటరిగా పోటీ చేసి ఉంటే బీజేపీ ఇవాళ అద్భుతంగా ఇంకా ఫలితాలు వచ్చేటి అక్కడ. నిజంగా ఒక అన్నాడు ప్రెస్ మీట్లో భాగంగా ఒంటరిగా పోటీ చేయాలని అధిష్టానం చెప్పినా వినలేదని చెప్పాను. నిజంగా ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి కలిసి వచ్చేదేమైనా? 100% కలిసి వచ్చేది, ఎక్కువ సీట్లు వచ్చేది. ఎట్లా అంటే ఇవాళ ఏఐడిఎంకే డిఎంకేను నమ్ముతలేరు, ఇంకా ఆల్టర్నేటివ్ ఎవరు అన్నప్పుడు నీకు విజయ్ కనపడ్డాడు, అవునా? బీజేపీ కనపడాలిగా ఆ ప్లేస్లో. బీజేపీ కనపడలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ పొత్తులో ఉన్నది. పొత్తులో ఉన్నప్పుడు ఏం చేస్తారు? అరే వాడొద్దనుకున్నప్పుడు మనం ఏఐడిఎంకే వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఏఐడిఎంకేను బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు విని కింద ఓటేయాలి అని చెప్పి ప్రజలు ఓటేయలేదు. 18 నెలలుగా ఆయన ఇది మొత్తుకున్నాడు, ఆయన మాట ఎవడు వినలేదు అక్కడ, కాబట్టి ఫెయిల్ అయిపోయింది. సో కాబట్టి అంత ఆఫీసర్ త్యాగం చేసి బయటకు వచ్చి ఫెయిల్ అయిపోతే లాభం ఏంది? ఇప్పుడు తమిళనాడులో తాను ఒక పెద్ద ఆఫీసర్ స్థాయిలో ఉన్నవాడు ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చి రాజకీయాల్లో సక్సెస్ కాలేదంటే అది అవమానకరం. ఎవరికి? జాతీయ నాయకులకు కాదు అవమానకరం, ఆయనకు అవమానకరం. సో కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఒక పులి లాంటి వాడు అక్కడ డైనామిక్ లీడరు ఇవాళ ఎదగాలని ఖచ్చితంగా మనం కోరుకోవాలి లోకల్లా. ఆయన సిద్ధాంతం పేరు కావచ్చు, కానీ ఇవాళ ఒక ఆఫీసర్గా త్యాగం చేసి బయటకు వచ్చి ఇవాళ రాజకీయాల్లో సక్సెస్ కావాలి, ఫెయిల్ అవుతున్నారంటే బ్యూరోక్రాట్ మెంటాలిటీలో లేకపోయినా ఫెయిల్ అవుతున్నారంటే కారణం ఎవరు? కేంద్ర నాయకత్వం, ఉత్తరాది ఆధిపత్యం, ఉత్తరాది ఫిలాసఫీ, ఉత్తరాది సంస్కృతి ఇక్కడ బలవంతంగా తమిళనాడులో రుద్దితే నడవదు, తెలంగాణలో రుద్దితే కూడా నడవదు. అది కూడా చెప్తున్నా. తెలంగాణలో బలవంతంగా ఉత్తరాది ఆధిపత్యాన్ని రుద్దుతుంటే నడవదు. జై తెలంగాణ అనాల్సింది. ఇక్కడ తెలంగాణ అస్తిత్వం ఉన్న లీడర్నే ముఖ్యమంత్రి చేయాలి, ఇక్కడున్న వాడే బలంగా ముందుకు పోవాలి. సో కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ లాంటి వాడిని ఇవాళ ఎదగనీయకుండా, అక్కడ అన్నామలై లాంటి వాడిని ఎదగనీయకుండా బీజేపీ ఎదుగుతుంది అనుకోవడం లేదు. అందుకే అన్నామలై బాటలో ఈటల రాజేందర్ కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే సక్సెస్ అవుతాడు, సొంత పార్టీ పెట్టుకుంటే సక్సెస్ అవుతాడు ఈటల రాజేందర్. అంతేగా రావాలి. ఇప్పటికైనా టైం ఉంది. 2028, ఇది 26, 2 ఏళ్ళ టైం ఉంది. ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది. ఆయన మొత్తం ప్రజల లోపలికి వెళ్ళాలి. ఈటల రాజేందర్ మొన్ననే అప్పుడే బయటకు వచ్చినప్పుడే కేసీఆర్ బయటకు పంపించినప్పుడే అసలు ఈటల రాజేందర్ సొంత పార్టీ పెట్టుంటే ఇవాళ ముఖ్యమంత్రి. కానీ ఈటల రాజేందర్ రాకపోవడం వల్ల ఈటల రాజేందర్ ఎంపీఏ గెలవచ్చు కాక, కానీ లాభం ఏంది? ఎంపీ గెలిస్తే కేంద్ర మంత్రి కూడా కాలేదు, రాష్ట్ర అధ్యక్షుడు కాలే, ముఖ్యమంత్రి అభ్యర్థి కాలే. కాబట్టి ఆయన లక్ష్యం ఇవాళ ఆయనకు లక్ష్యం ఉంటే ఖచ్చితంగా అట్లా అవుతాడు. అన్నామలైకి ఒక లక్ష్యం ఉంది, దాని ద్వారా మనం అర్థం చేసుకోవాలి. బీజేపీకి రాజీనామా చేసి తన లక్ష్య సాధనలో ఫెయిల్ అయినాం, లక్ష్యాన్ని సాధించుకుంటామనే ఒక దృఢ సంకల్పంతో అన్నామలై వచ్చినట్టుగా భావించాలి. కాబట్టి అన్నామలై లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఈటల రాజేందర్ కూడా ఒక పెద్ద లెఫ్ట్ భావం నుండి వచ్చినట్టు కావచ్చు కాక, కానీ మంచి అందరినీ కలుపుకపోయే గుణం ఉన్నోడు, అందరికీ అన్నం పెట్టేటోడు, ఆకలి అయితే అన్న అంటే ఒక 4 పైసలు ఇచ్చేటోడు, పేదవాడు పోతే ఇంత ఆదుకునేటోడు, అట్లాంటి వాడు కదా లీడర్ కావాల్సింది. పిల్లికి బిచ్చమైనోడు కదా లీడర్ కావాలీడా? పిల్లికి బిచ్చమైనోడు, లేకపోతే సంచులు మోసేటోడు, ఆడిడ పైరోలు తీసుకుని బతికేటోడా లీడర్ కావాలీడా? అది కాదు కదా లీడర్ కావాల్సింది. ఈ లీడర్షిప్ క్వాలిటీస్లో స్వచ్ఛంగా ఉండే డైనామిక్గా ఉన్న లీడర్షిప్లను తీసుకురావాలి. అన్నామలై అట్లాంటి లీడర్ అక్కడ. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అన్నామలై తప్పు చేసింది బీజేపీ అనేది అర్థమైపోతుంది బీజేపీకి. ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ అన్నామలై కాళ్ళు పట్టుకునే స్థితికి అక్కడ ఎదుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఎట్లయితే ఏఐడిఎంకే దగ్గర పోయిందో, వాళ్ళని గెలిచాలనుకుందో, వీళ్ళని గెలిచాలనుకో సక్సెస్ కాలే. ఒక మంచి లీడర్ అనేది సపోర్ట్ చేసినప్పుడు అవుతుంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి రావాలి. వచ్చినప్పుడే బీజేపీకి ఉంటుంది తప్ప బీజేపీకి లేకపోతే అవకాశమే లేదు. మొత్తంగా ఇది అన్నమలై విషయంలో మాత్రం బీజేపీ చాలా తప్పు చేసింది. ఉత్తరాది భావజాలాన్ని అక్కడున్న పరిస్థితులను కూడా తమిళనాడుపై రుద్దడం సరైనది కాదు. ఇది నిజంగా అక్కడ బీజేపీకి నష్టం చేసింది, అన్నమలైకి కూడా ఈరోజు దూరం చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఏదేమైనప్పటికీ అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికైతే మనం తప్పకుండా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఆయా జాతీయ పార్టీలపైన ఉంటుంది. ఈరోజు ఒంటరిగా మొన్న జరిగిన తమిళనాడులో శాసనసభలో ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి అనుకూలంగా ఉండేది. కానీ అన్నామలై చెప్పిన ఆ ప్రతిపాదన కూడా కేంద్రం పక్కబెట్టింది, చాలా అవమానాలు కూడా గురి చేసింది. అలాంటి పొటెన్షియల్ నాయకుడు సరైన పార్టీలో లేకపోవడం కూడా ఆయన కూడా నష్టం చేసింది. భవిష్యత్తులో తప్పకుండా ఒక శక్తివంతమైన నేతలాగా అన్నమలై ఎదుగుతాడు. అలాగే తెలంగాణలో కూడా అలాంటి స్కోపే ఇక్కడ బీజేపీ కూడా ఉంది. కానీ ఉత్తరాది అక్కడ భావజాలం ఇక్కడ తీసుకొస్తే మాత్రం రుద్దితే మాత్రం ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు. రాజాసింగ్ లాంటి వ్యక్తి ఒకవైపు తన భావజాలాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండడంతో ఆ పార్టీనే అతన్ని సస్పెండ్ చేసింది. కానీ ఈటెల రాజేందర్కి అయితే మాత్రం ఇప్పటికీ అవకాశం ఉంది. మరి ఆ పార్టీ ఆయనకు వాడుకుంటుందా, లేకపోతే ఆయన బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టినా కానీ ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా కానీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ అయితే మాత్రం చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.